హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసి అదేంటంటే కట్టె పొంగలి. చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా కట్టె పొంగలి. ఫస్ట్ నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా గ్లాస్కి, అక్కడ గీత ఉంది కదా, ఆ గ్లాస్కి సగమే వేసుకున్నాను బియ్యం నేను. తర్వాత అదే గ్లాస్తో నేను బియ్యం ఎంతైతే వేసుకున్నానో పెసరపప్పు కూడా అంతే వేసుకున్నాను. వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పెసరపప్పు అనేది వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని బాగా వేయించుకున్న తర్వాత బియ్యం వేసుకున్న కుక్కర్లోని ఈ పెసరపప్పు కూడా వేసుకుని ఒక 2 times వాష్ చేసుకుని ఎసరైతే పోసుకోవాలి. సేమ్ నేను ఏ గ్లాస్తో అయితే సగం అనే క్వాంటిటీ తీసుకున్నానో అలాగే 3 గ్లాసులు వేసి ఇలా ఇంకో చిన్న గ్లాస్ వాటర్ అయితే వేసి కొంచెం నెయ్యి అయితే వేసుకుని అలాగే మనకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక్కసారి హస్తంతో ఒకసారి కలిపేసుకోవాలి. బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు అయితే చాలు. ఉడికిపోద్ది. పప్పు అన్నం రెండు కలిపి పెట్టాం కదా, అది బాగా మెత్తగా అయిపోయిద్ది. అయిపోయినాక ఇలా ఓపెన్ చేసుకుని ఒకసారి చూసుకోవాలి. చూసుకుని మనం హస్తంతోనే ఇలా స్మాష్ చేసేస్తే మెత్తగా అయిపోద్ది. ఇంకా వేరేది ఏం పెట్టవసరం లేదు. కొంచెం లైట్గా మెత్తగా చేసుకుంటే చాలు. అలాగే పక్కన హాట్ వాటర్ పెట్టుకోవాలి. కొంచెం మెత్తగా కావాలి కదా, అందుకు హాట్ వాటరే పోయాలి. ఇంకా చల్లటి నీళ్ళు వేయకూడదు. హాట్ వాటరే పెట్టుకుని మనకు కొంచెం మీరు ఎంత కొంచెం మెత్తగా తినాలనుకుంటున్నారో నీళ్ళు వేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఒకసారి స్టవ్ మీద పెట్టుకోవాలి. అది పక్కన ఉడుకుతుంటుంది. సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్నాం అనుకోండి కొంచెం ఉడికిపోద్ది అన్నం. పక్కన వచ్చేసి తాలింపుకి రెడీ చేసుకోవాలి. తాలింపులో కొంచెం నెయ్యి కొంచెం నూనె వేసుకున్నాను. కొంచెం హీట్ అయినాక జీలకర్ర, అల్లం ముక్కలు, మిరియాలు, జీడిపప్పు ఇవన్నీ వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్నాక ఈ పోపు అనేది అన్నంలో కలిపేసుకోవడమే. అంతా కట్టె పొంగలి రెడీ. అసలు ఎంత బాగుండేదో. కొంచెం నెయ్యి ఉంటే చాలు, నెయ్యే పట్టిద్ది ఎక్కువ కొంచెం. దీనికి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ఒకసారి ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. సింపుల్గా చెప్పాను నేను. బాయ్ గైస్, లవ్ యూ ఆల్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి.